పత్రికా మీడియా ప్రతినిధులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడికి రావటానికి కారణము మన వైఎస్ఆర్ కాంగ్రెస్కి సంబంధించిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి ఇంటి దగ్గరికి వచ్చి తెలుగుదేశం వాళ్ళు ఉన్నట్టు ఉండి ఇది ఎప్పుడో కట్టుకున్న ఇళ్ళు, దీనికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు గవర్నమెంట్ మారడంతో ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు వాళ్ళు చేయటము, ఇది ప్రతి చోట అంటే 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు పరిపాలించాడు. ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఆయన రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎక్కడా కూడా చిన్న పొరపాటు కూడా జరగల. ఆయన ప్రతి ఒక్కటి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిసారి చెప్పిన మాటలు ఏమిటంటే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, పార్టీకి ఎటువంటి పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు మంచిగా బ్రతకాల అనే ఉద్దేశంతో మన జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. అదేవిధంగా 5 సంవత్సరాలు నడపడం జరిగింది. ఎందుకు జరిగిందో కానీ ఈరోజు ప్రతి ఒక్కళ్ళు అంటే గవర్నమెంట్ మారడంతో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏ విధంగా అయినా సరే హింసించవచ్చు అనే పద్ధతిలో అనవసరమైన క్రియేట్ చేసుకొని న్యూసెన్సులు చేస్తున్నారు. అయితే మాత్రం ఒకటి గ్యారెంటీగా జరుగుతుంది, అంటే ఒకసారి పార్టీ వచ్చిన తర్వాత అది ఏం 100 సంవత్సరాలు ఉండేది ఏం కాదు. ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్లు జరుగుతుంటాయి, పార్టీలు మారుతుంటాయి. ఇటువంటి అనవసరమైన కల్చర్ అనేది తీసుకొచ్చింది ఈరోజు టీడీపీ వాళ్ళు. ఇటువంటి కల్చర్ని తీసుకొచ్చి రేపు వాళ్ళకి నెక్స్ట్ ఏమి జరుగుతుందనేది కూడా ఏమాత్రం కూడా ఆలోచన అనేది లేకుండా ప్రతి ఒక్కటి న్యూసెన్స్లు చేసుకుంటున్నారు, చెప్పుకుంటారు. ఆ మాటలు తీసుకొని వీళ్ళు ఇచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. అది సరైన కల్చర్ కాదు. సరైన పద్ధతుల్లో ఉంటేనే మంచిగా ఉంటుంది, లేకపోతే మాత్రం అది వడ్డీతో సహా చెల్లించుకోవాల్సి వస్తుంది అనేది వాళ్ళు తెలుసుకోలేకున్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెట్టిన పథకాలు అయితేనేమి, ఆయన పరిపాలించిన పద్ధతి అయితేనేమి ఈరోజు అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పిన పథకాలు ఈ రోజుటికి ఒకటి ఆయన పాటించడం లే. కనీసం ఆ పద్ధతిలో చూసుకోవాలి కానీ దాని గురించి ఆలోచించాలి కానీ కనీసం ఈరోజు అనవసరమైన అంటే ఆయన పథకాలు కాదు, కొట్టుండైన ముందు వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళందరినీ కొట్టండి అనే పద్ధతిలో వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా మాత్రం ఆ మూల్యం చెల్లించుకుంటారు. సరైన పద్ధతిలో ఇప్పటి నుంచి అయినా సరైన పద్ధతిలో ఉంటారు. నేనేం చేస్తున్నాను? సమాజంలో స్పష్ట ఎవరు అంటున్నారు కదా? గవర్నమెంట్ అన్నాడా? గవర్నమెంట్ వాళ్ళు ఎవరు ఉన్నారు కదా? అందరూ వరకు
మిగతా మేము కొనుక్కొని కట్టాలి సార్ ఇది 2 బిట్లు సార్. ఇది పట్టాలు ఇచ్చింది 1 బిట్ సార్, అమ్మింది 1 బిట్ సార్. అమ్మిన అతనే మన మీద ఇచ్చింది కంప్లైంట్. ఇతని మీద మేము కోర్టు పరంగా ఇంజక్షన్ ఏమంటున్నారంటే సార్ మేము డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి ఓనర్ చెప్తున్నారు సార్. మేము 64,39,000 డబ్బులు ఇచ్చినట్టు ఎవిడెన్స్ తో సహా ప్రొడ్యూస్ చేశాం సార్. ఇంక ఇది ఎందుకు అతనితో మనం కొట్లాడడం, మా మీద కేసు పెట్టడం ఎందుకని మేము కోర్టులో ఫీజు కట్టి జిల్లా కోర్టులో 1 year బ్యాక్ నిన్న వచ్చాడు సార్. అతను నేను వాయిదా ఉంటే క్రిమినల్ ట్రెస్పాస్ దీంట్లోనే చేసుకుంటున్నాడు. రిజిస్ట్రేషన్ చేసుకోకుండా డబ్బులు కట్టకుండా అతను ఇబ్బంది పడడం చెప్పేసి డైరెక్ట్ గా డిఎస్పీ గారు ఎంక్వైరీ చేశారు. జిల్లా కోర్టులో మేము ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేయడం లేదని అవసరం కాకపోతే సివిల్ మ్యాటర్ కదా, ఎంతమంది సివిల్ అంటే రీసెంట్ దీని కేసు ఫైల్ అయింది. మన స్టేషన్ కూడా కేసు ఫైల్ అయింది దీని మీద. మూడు రోడ్లని అతనే రాపించుకొచ్చాడు అగ్రిమెంట్ నందిగామ. ఇంకొక 5 lakhs ఎక్స్ట్రా పే సార్. మా దాంట్లో బాగోదంతా సపరేట్ పట్టాలి సార్. ఎవరిచ్చారు మాకు సంబంధం లేకుండా మాకు మూడు రోడ్లని అతనే రాపించుకొచ్చాడు అగ్రిమెంట్ నందిగామ. చెప్పేది ఇంకొక 5 lakhs ఎక్స్ట్రా పే సార్. మా దాంట్లో బాగోదంతా సపరేట్ పట్టాలి సార్. ఎవరిచ్చారు మాకు సంబంధం లేకుండా మాకు ఇన్ఫర్మేషన్ లేదు. మా దాంట్లో పట్టాలు ఇవ్వడానికి వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ లేదు కూడా. దాని మీద కూడా వేసుకున్న కేసు అని చెప్పి దాని మీద వేయలేదు సార్. ఏంటంటే మాకు విలేజ్ తగ్గింది కాబట్టి 72 ఇద్దరి మధ్య పులికి రావడం సమస్య 3 సంవత్సరాలు. పట్టాలు ఇచ్చిన వాళ్ళ పేరుతో హైకోర్టు 99 సెంట్లు అమ్మాడు సార్. ఏ ఒక 72 సెంట్లు వస్తుంది సార్ 3 రోజులు. ప్లస్ ఇది వచ్చి ఈ పట్టాలు మా వాళ్ళకి ఇచ్చారు సార్. రమ్మన్నారు సార్. మేము కంప్లైంట్ చేయడానికి స్టేషన్కి వెళ్ళాం సార్. మేము వచ్చేసరికి ఇవన్నీ కోర్టులో ఉన్న ల్యాండ్స్ కూడా మొత్తము కొట్టేసి వెళ్ళిపోయారు సార్. మా చిన్న వాళ్ళకి మన కోర్టుకి ఇచ్చారు సార్ 3 సెంట్లు. కోర్టులో అతను పోరాటం మీదనే 1 year బ్యాక్ మాకు అడ్డపడుతుంది. ఇంజక్షన్ కోర్టులో నడుస్తుంది.